సార్ చెప్పండి. ఇటీవల మనం చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవాలి. రాజకీయంగా చూసుకుంటే దాంట్లో ఎవరెవరు అరెస్ట్ అయ్యారో, ఎంతమంది దానికి జైలుకెళ్లారో దేశ ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ చాలా పెద్దది. ఎన్నో రెట్లు పెద్దదని చెప్పేసి పార్లమెంటు వేదికగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పుకుంటూ వచ్చారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా ఆయన పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టారు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎవరైతే యూనియన్ హోమ్ మినిస్టర్ ఉన్నారో అమిత్ షా గారిని కూడా కలిసి ఆధారాలను కూడా సమర్పించారు. ఇదే అంశం గురించి మీరే ఉంటారు. ఒకటి నేను పరిశీలించిన దాని ప్రకారం దీన్ని చూస్తూ ఉంటాయండి. ఒకటి లిక్కర్ స్కామ్ అనేది మనం లిక్కర్ స్కామ్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరికైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తొస్తుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఫస్ట్ టైం ఇంత పెద్ద స్కామ్ జరిగిందని దేశం మొత్తం నివేరిపోయింది. దాంట్లో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తిహార్ జైల్లో ఉండడం జరిగింది. ఇవన్నీ నార్మల్గా జరిగాయి. ఇవన్నీ జరిగినప్పుడు దేశం ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ ఆ దేశంలో నిజంగా సిగ్గుచేటు అన్నట్టుగా అందరూ భావించారు. ఆ లిక్కర్ స్కామ్ వల్ల ఏంటంటే కేజ్రీవాల్ అధికారాన్ని కూడా ఢిల్లీలో కోల్పోవడం జరిగింది. అదేవిధంగా దానితో లింక్ అయి ఉన్న ఎవరైతే ఇక్కడ కవిత గారు ఉన్నారో వాళ్ళ పార్టీకి ఒక పార్లమెంటు సీటు కూడా రాలేదు మీరు గమనిస్తే. ఈ విధంగా వాళ్ళు టోటల్గా డిఫేమ్ అయ్యారు ఆ లిక్కర్ స్కామ్ వల్ల. ఇప్పుడు ఏం జరిగిందంటే కొత్తగా ఇంకొక లిక్కర్ స్కామ్ బయటపడింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్. దీని గురించి ఎవరైతే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారో ఆయన పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఏంటంటే మీరు నార్మల్గా అనుకుంటున్నారు దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెద్ద అనుకుంటున్నారు. ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇదేంటంటే పుష్ప కలెక్షన్స్ అదేవిధంగా బాహుబలి కలెక్షన్స్తో పోటీ పడుతూ ఉంది. బాహుబలి కలెక్షన్స్ 1800 కోట్లు, పుష్ప కలెక్షన్స్ 1740 కోట్లు మాత్రమే. కానీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ యొక్క విలువ దాదాపుగా 4000 కోట్లు పై చీలకు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఎంత పెద్ద లిక్కర్ స్కామ్ చూడండి. అందుకే ఇక్కడ కూడా మనం సిఐడి విచారణ జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు పెట్టుకొని ఈ ఆధారాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా కంప్లైంట్ చేయడం, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కంప్లైంట్ చేసి ఖచ్చితంగా దీని విచారణలో ఎవరైతే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకునేది ఎవరంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. ఎందుకంటే ఈయన మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడో మనందరికీ తెలుసు, అవునా కదా? మా మిథున్ రెడ్డి గారు ఇప్పుడు పార్లమెంట్లో కూడా లేసేదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రిని ఎత్తుకొని లోపల వేసారు. దీంట్లో ఇక్కడ ఏంటంటే మొన్న విజయసాయి రెడ్డి గారు కూడా చెప్తా దీని వెనకాల కసిరెడ్డి ఉన్నాడు అని చెప్పి ఒక ఆయన పేరు కూడా చెప్పడం జరిగింది. ఆయన గతంలో ఐటీ సలహాదారుడిగా కూడా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఈ విధంగా ఇవన్నీ బయటపడడంతో ఏంటంటే ఖచ్చితంగా రేపు మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దాని వెనకాల ఉండే తాడేపల్లి ప్యాలెస్లో ఎవరైతే ఏం చేశారో 24 గంటలు డబ్బులు లెక్క పెట్టేదానికి ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఏ విధంగా ఆ డబ్బులు కట్ల మూటలను ఏ విధంగా మార్చారు, దేశం అవతలకు ఏ విధంగా పంపించారు, ఇక్కడ ఏ విధంగా ఉపయోగించుకొని లబ్ధి పొందారు, ప్రతి ఒక్క విషయం బయటికి వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆల్రెడీ సిఐడి విచారణ జరిగింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇంకా అత్యున్నత సంస్థలతో విచారణ జరిపించి వీళ్ళని ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని ఈరోజు జాతీయ స్థాయిలో కూడా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. ఈ స్టెప్కు తగ్గట్టుగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి దీనిపైన విచారణ జరిపి వీళ్ళని శిక్షించాలి నిందితుల్ని. దీని వెనకాల ఎంత పెద్ద నేరస్తుడున్నా అతన్ని శిక్షిస్తే రేపు దేశంలో ఎవడన్నా ఇలాంటి స్కాములు చేయాలంటే భయపడతాడు. దేశం స్తంభించిపోయే స్కామ్ ఇది నిజంగా చెప్పాలంటే. అందుకని ఇది ఖచ్చితంగా ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో చేయించారనుకోండి మళ్ళీ వీళ్ళు అంటారు కక్ష సాధింపులు ఇవి అవి అని. ఇక్కడ ఏం కక్ష సాధింపులు లేవు, వీళ్ళు చేసిన తప్పులకి శిక్ష పడతా ఉంది. ఇప్పుడు ఏ విచారణ సంస్థ అయినా కానీ విచారిస్తే నిజాలే కదా బయటకు వచ్చేది. తిరుమల లడ్డు విషయంలో చూసాం, స్టేట్ చేస్తా అంటే కాదు ఈ విధంగా వైసీపీ వాళ్ళు అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సిటీలో చేస్తే ఫైనల్గా తేలింది ఏంటి, వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో కల్తీ చేస్తున్నారని తేలింది. ఈ విషయంలో కూడా లిక్కర్లో కూడా ఖచ్చితంగా వీళ్ళ తప్పులన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా వీళ్ళని శిక్షిస్తారు. ఎవరైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారో, ఎవరైతే వాళ్ళ వెనకాల ఉండే పెద్ద పెద్ద డిస్టిలరీస్ ఎవరైతే నడిపారో వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వస్తాయి. ఆ రోజు బయటకు వచ్చిన రోజు గుండెలు బాదుకుంటారు వీళ్ళని కూడా తెలియజేసుకుంటున్నారు. సార్ ఇక్కడ ఇంకోటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సభ్యులుగా పార్లమెంట్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పోరాటాలు చేస్తున్నాం, మనందరం కూడా చూస్తున్నాం. ఓ పక్క చూసుకుంటే వైకాపాకి చెందినటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి మిథున్ రెడ్డి గారేమో హైకోర్టులో, ఓ పక్క సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్లు, మధ్యంతర బెయిల్ అని చెప్పి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరైతే గతంలో ఈ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించి ఎండీగా పనిచేశారో వాసుదేవ్ రెడ్డి ఆయనేమో అసలు అబ్స్కాండ్ అయిపోయారు. వీళ్ళిద్దరి గురించి మీరే ఉంటారు? మళ్ళీ ఒకటి బెయిల్ ఎందుకు తిరుగుతున్నాడు, తప్పు చేశాడు కాబట్టే కదా. ఇంకొకటి ముఖ్యమంత్రినే ఎత్తుకొని పోయి అరెస్ట్ చేశారు. ఆఫ్టర్ ఆల్ ఎంపీ ఇతను ముఖ్యమంత్రితో కంపేర్ చేసుకుంటే ఒక పార్లమెంట్ స్పీకర్కి ఒక నోటీస్ చెప్పి మీ సభ్యుని ఒకరిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఎత్తుకొని లేస్తారు. దీంట్లో ముందస్తు బెయిల్ కూడా నాకు తెలిసినంత వరకు రాదు అని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇతను చేసిన తప్పిదాలు అలాంటివి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల్ని వీటన్నిటిని మింగేస్తే కొడుకు
మద్యాన్ని మింగేశాడు, తాగేశాడు అని చెప్పాలి. దీని వెనకాల ఉండే జగన్మోహన్ రెడ్డి చరిత్ర కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే నెంబర్ 2గా ఉంటుంది వీళ్ళు డబ్బు అంతా ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డికే కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా విచారణలో బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్తాడు. వైసీపీ పార్టీ సమాధి కాబోతూ ఉంది. అసలు మద్యపానాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం, మద్యపాన నిషేధం చేస్తాం అని చెప్పేసి 2019లో హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు ఇంత భారీ మద్యపాన కుంభకోణాన్ని తెరదీస్తే ఎలా అర్థం చేసుకుని ఉంటారు? భవిష్యత్తులో వీళ్ళ మాటలు ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారు లేదా? భవిష్యత్తులో కాదు, ఆల్రెడీ 2024లోనే ప్రజలు నమ్మకుండా వాళ్ళని ఏ విధంగా కూర్చోబెట్టాను మనం చూసాం. ఇంకా దాని గురించి ప్రజలు క్లారిటీగా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్లో వీళ్ళు చేసిన తప్పుదాలకి శిక్షణ అనుభవిస్తారు. ఎందుకంటే ఏ చోటి కర్మ ఆ చోటే అంటారు కదా. ఈ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలోనే జగన్మోహన్ రెడ్డి అండ్ కో అనుభవించబోతున్నారు. అంటే దీంట్లో తెలుగుదేశం పార్టీ కుట్ర పండుతుంది, అమాయకంగా ఉన్నటువంటి వ్యక్తులను ఇరికిస్తుందని చెప్పేసి కుట్ర పండుతుంది వాళ్ళు అంటూ ఉన్నారు. దీని గురించి ఒకటి, ఎవరు అమాయకులు? లిక్కర్ స్కాములు వేల కోట్లు చేసినోడు అమాయకుడా? గొంతులు గోయించినోడు అమాయకుడా? అదేవిధంగా ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు అమాయకుడా? ముందస్తు బెయిల్ వేసుకునేవాడు అమాయకుడా? నువ్వు తప్పు చేయకపోతే నీకు ముందస్తు బెయిల్ ఎందుకయ్యా? నువ్వు నిజంగా తప్పు చేయకపోయి అంటే నువ్వు ఎందుకు బెయిల్ కోసం వెళ్తుండవు? ముందస్తు బెయిల్ కోసం ఎందుకు వెళ్తా ఉండవు? ఇక్కడ దాన్ని బట్టి అర్థమవుతా ఉంది నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నిన్ను ఏ విధంగా అరెస్ట్ చేస్తారని నువ్వు చేసిన తప్పుదాలకి తప్పించుకోవడానికి. నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు కాబట్టి ఇక్కడ ఉన్నావు, లేకపోతే వాసుదేవరెడ్డి లాగా దేశం వదిలి విడిచెళ్ళిపోయి ఉండేవాడేమో, దేశం వదిలి అబ్స్కాండ్ అయిపోయి ఉండేవాడేమో. ఇప్పుడు ఎంపీ వెళ్ళాలంటే అక్కడ ఏదో ఒక దాంట్లో లిక్కర్ కేసులో కదా అని చెప్పి లుకౌట్ నోటీసులు జారీ చేస్తే బుక్ అయిపోతాడు. అందుకని ఈరోజు ఈ విధంగా తిరుగుతూ ఉన్నాడు తప్పించుకొని. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ముందస్తు బెయిల్ రాకపోతే మిథున్ రెడ్డి కూడా జైలుకి వెళ్తాడు 2-3 నెలల్లో కేంద్ర విచారణ సంస్థలతో చేసినప్పుడు. అప్పుడు ఏం మాట్లాడతాడు ఈ మిథున్ రెడ్డి? ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుత్ర శోకాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే చేసిన తప్పుదలకి ఇదేం కక్ష సాధింపు ఏం కాదు. అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ప్రజలకు మంచి చేసి ప్రజలకు అందుబాటులో ఉండి మంచిగా ఒక మంచి నాయకుడుగా ఉంటే ఎవరు పట్టించుకోండరు. సరే మంచి చేస్తే ఎవరు పట్టించుకోరు. తప్పులు చేశాడు కాబట్టి, స్కాములు చేశాడు కాబట్టి పట్టించుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ స్కాములు చేసిన దానికన్నిటికీ అనుభవిస్తాడు. ఎవరైతే ఈ మిథున్ రెడ్డి ఉన్నారో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారో, వెనకాలండే ఎవరైతే ఆ రోజు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఎండీగా ఉన్నారో అతను, అదేవిధంగా వీళ్ళ వెనకాల ఎవరైతే డబ్బులు కట్టలు లెక్కించుకొని ఆ డబ్బుల్ని అండర్ గ్రౌండ్లోకి ఎక్కడెక్కడికి పంపించారో వాళ్ళంతా బుక్ అయిపోతున్నారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మించిన ఆంధ్ర లిక్కర్ స్కామ్లో. దీని ద్వారా ఏమంటున్నారంటే ప్రజలందరూ కూడా చూసుకొని లిక్కర్ కింగ్ జగన్ అంటా ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఒకరిని లిక్కర్ క్యూన్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ కింగ్ జగన్ అంటా ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో లిక్కర్ స్కామ్లు తప్పు చేసిన ప్రతి ఒక్కరూ చట్టరీత్యా వాళ్ళకి శిక్షలు పడతాయి. ఖచ్చితంగా అంతకంతకు అనుభవిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.